ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. 2021లో అసెంబ్లీలో తన సతీమణిపై చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టబోనని శపథం చేశారు. టీడీపీ అధికారంలోకి రావడంతో దాదాపు 3 ఏళ్ల తరువాత శుక్రవారం ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. ఆయనకు కూటమి ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. జన సైనికులు తనపైన తన కుటుంబంపైన వ్యక్తిగత దూషణలకు దిగడంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దానికి బదులుగా తమపై దాడి చేసి చంపేయండని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. పేరు మార్చుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ జన సైనికులతో తమపై బూతులతో దాడి చేయిస్తున్నారని, వారిని అదుపులో ఉండాలని ఆదేశించాలని పవన్ కళ్యాణ్ కోరారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిగత దాడులు ఎప్పటి వరకు చూడలేదని ముద్రగడ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన అడుగుజాడలు నడుస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కృషి చేయాలని జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నట్లు స్పష్టం చేశారు.